హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో మీకు నేను సగ్గుబియ్యం వడ చేసి చూపించబోతున్నానండి. నార్మల్గా మనం సగ్గుబియ్యం వడ చేసినప్పుడు డీప్ ఫ్రై చేస్తాం కదా, సో ఇది డీప్ ఫ్రై చేయకుండా చూపిస్తానన్నమాట. హెల్దీ అందుకే అన్నాను మీకు. సో వీడియోలోకి చూసేద్దామా, పదండి. ఈ సగ్గుబియ్యం వడ కోసం ముందుగా బౌల్ తీసుకోవాలి. తర్వాత ఆలు తీసుకోవాలి, బాయిల్ చేసుకొని. మీరు మ్యాష్ చేసైనా లేదనుకోండి గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు. ఈ ఆలు అంతా బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఇది మెయిన్ అనొచ్చు, ఎందుకంటే ఇది పల్లీలు ఫ్రై చేసి క్రష్ చేసుకొని తీసుకున్నానండి. లేదనుకోండి మీరు చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. అల్లం కూడా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. ఉప్పు తగినంత, నేనైతే ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వడలు చేసుకోవాలండి. ఇలా ముందు బాల్లా చేసుకోవాలి. తర్వాత చేతికి ఇలా ప్రెస్ చేశారనుకోండి వడలు వస్తుంది. ఇలా మీరు షేప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక మొత్తం వేయకుండా కొంచెం ఉంచాం కదా, అందులో ఇలా జస్ట్ ప్రెస్ చేయండి. సో ఇది చేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి. అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేయాలన్నమాట, అంటే బ్రష్ చేయాలి అంతే, జస్ట్ లైట్గానండి. ఇప్పుడు ఎయిర్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఫ్యాబర్ వాళ్ళది ఎయిర్ ఫ్రై యూజ్ చేశానండి. ఇప్పుడు ఈ ట్రేలో కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఈ వడ ఇలాగా ప్లేస్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో పెట్టుకోవాలి అంతే. ఇలా మెన్యూలోకి వెళ్తే ఫ్రై వస్తుంది కదా. ఇప్పుడు ఇది 200 డిగ్రీస్ ఉంది కదా, దీన్ని 180 డిగ్రీ చేసుకోవాలి. టైం ఏమో 12 మినిట్స్ పెట్టుకోవాలి అండ్ స్టార్ట్ చేయాలి. ఈ లైట్ బటన్ క్లిక్ చేశారనుకోండి 12 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. సర్వ్ చేసుకోవడమే. వితౌట్ ఆయిల్ మనం సాబుదానా వడ చేసుకున్నాం. ఎంత హెల్తీగా ఉంది కదా. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మీరు ఫ్యాబర్ స్పా ఇండియా పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ రోజుకి ఇంతేనండి. బాయ్ బాయ్.